హే గాయ్స్, ఐఎమ్ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటి అంటే మీరు టైటిల్ చూస్తుంటే అర్థమైపోతుంటుంది. సంక్రాంతి సంబరాలు పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 1లో మొత్తం 3 డేస్ని అడ్జస్ట్ చేయడం అస్సలు కుదరలేదు. సో ఈ సెలబ్రేషన్స్ అన్నీ మీరు చూస్తున్నారు కదా. పార్ట్ 1లో కూడా మంచిగా అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకొని శబరిమలకు వెళ్ళేది అండ్ మొత్తం ఉందన్నమాట. ఎవరైనా వీడియో మిస్ అయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు. ఓకేనా? నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ ఫాలో గైస్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే కోలాటం జరుగుతుంది. సంక్రాంతి సెకండ్ డే మార్నింగ్ పూజ చేసాము. ఆఫ్టర్ దట్ అయ్యప్ప స్వాముల దగ్గరికి వెళ్ళి తర్వాత లంచ్ చేసి వచ్చున్నాం అనమాట. ఈవినింగ్ మళ్ళీ రెడీ అయ్యి అందరం కోలాటం దగ్గరికి వచ్చాము. ఒకే ఏజ్ పిల్లలు, కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు. అందరూ నారాయణపేటవి ఫ్రాక్స్ వేస్తుంటే చాలా మంచిగా అనిపించింది చూడడానికి. అందరం ఇక్కడే ఉన్నాము ఊర్లో. సో ఇలా వీళ్ళు డిఫరెంట్ సాంగ్స్కి, డీజే సాంగ్స్కి, దేవుడి పట్లకి ఇలా కోలాటం అనేది వేస్తున్నారు. బట్ అవన్నీ పెడితే సాంగ్స్ నాకు కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి నేను నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొన్ని చోట్ల మ్యూజిక్ అనేది పెట్టేస్తున్నాను. మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఈ 3 days ఆఫ్ సెలబ్రేషన్స్లో మీకు ఏ డే అనేది మంచిగా అంటే బాగా ఇష్టం? నాకైతే 3 days కూడా ఇష్టం. ఏ డేకి ఆ డే ప్రత్యేకత ఉంటుంది. భోగి రోజు మార్నింగ్ చలిమంటలు, ముగ్గులు అండ్ నెక్స్ట్ భోగిపళ్ళు పోయడం. ఎవరన్నా పిల్లలు ఉంటే వాళ్ళకి భోగిపళ్ళు పోయడం అలా ఒక స్పెషల్గా ఉంటుంది భోగి. నెక్స్ట్ సెకండ్ డే పొంగల్. ఆ రోజు కూడా చాలా ఈవెంట్స్ లాగా జరిగాయి. కోలాటం జరిగింది, శబరిమలకు స్వాములు వెళ్ళడం అది, అండ్ నెక్స్ట్ ఇంట్లో పూజ, అది టైం పడుతుంది కదా. సో అలా సెకండ్ డే కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ థర్డ్ డే ఆబ్వియస్లీ కనుమ. మా ఊర్లో అయితే పోలేరమ్మ దగ్గరికి వెళ్తారనమాట. ఆ వీడియోస్ కూడా నేను ఈ వ్లాగ్లోనే ఇంక్లూడ్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. వాళ్ళు అక్కడ కోలాటం వేస్తుంటే ఇక్కడ నా కూతురు కూడా వేస్తూ ఉందన్నమాట. అవి చిన్నగా క్లిప్పింగ్స్ నేను ఇన్స్టాగ్రామ్ కోసం అని తీసుకున్నాను అండ్ ఇక్కడ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఇన్స్టా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ ఫాలో దేర్ గైస్. ఓకే, సో ఇలా వాళ్ళ ఫాదర్తో ఎంగేజ్ అవుతుంది, డ్యాన్స్ చేస్తుంది. షీఈస్ ఎంజాయింగ్ ఎ లాట్ అనమాట దేర్. అండ్ తను కూడా ఆ కోలాటం వేయడానికి కట్టెలు పట్టుకోవడానికి ఏదో ట్రై చేస్తుంది. సో ఇలా ఆ రోజు కోలాటం జరిగిన తర్వాత నెక్స్ట్ పార్వేట్ అనేది ఉంటుంది. సో టోటల్గా 3 or 4 ఉంటాయి. అవన్నీ నేను మొత్తం క్యాప్చర్ చేయలేదు, ఓన్లీ ఒకటి మాత్రమే క్యాప్చర్ చేశాను. అది వీడియోలో వ్లాగ్లో పోస్ట్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ పార్వేట జరుగుతుంది. చెన్నకేశ్వర స్వామిదే ఆర్ వెంకటేశ్వర స్వామిదే, ఐఎమ్ నాట్ ష్యూర్. అందరం వెళ్ళి ఇక్కడ మొక్కుంటాం అనమాట. ఇంట్లోంచి బియ్యం, పూలు, అగరబత్తీలు, ఆ టెంకాయ సంథింగ్ ఇంకేంటి హారతి, కర్పూరం అవన్నీ తీసుకొని అక్కడ ఇస్తే స్వామి పూజ చేసి మనకి కర్పూరం వెలిగించిస్తే ఇంటికి తీసుకొస్తారు. దాన్ని చాలా మంచిది అలా చేస్తే. సో అలా చేస్తున్నారనమాట ఇక్కడ అందరూ. అమ్మ అప్పుడు వెళ్ళారు తీసుకురావడానికి. సో వీఆర్ వెయిటింగ్ హియర్. ఇలా 4 or 5 పార్వేటలు ఉంటాయి. ఒకప్పుడు అయితే ఆఫ్టర్నూన్ జరిగేదానికి ఊర్లో ఆడవాళ్ళందరూ వెళ్ళేవాళ్ళంట, మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళంట. రాను రాను ఏం జరిగిందో ఐ డోంట్ నో బ్యాక్ అండ్ స్టోరీ. బట్ ఇప్పుడైతే వెళ్ళట్లేదు, ఓన్లీ జెంట్స్ మాత్రమే వెళ్తారనమాట ఏదైనా సరే. సో చూసారు కదా, అక్కడ మనం ప్లేట్లో తీసుకొని పోతే అన్నీ పూజ చేసి ఇలా హారతి ఇచ్చేసి మనకి హారతి వెలిగించి ఇలా ఇస్తారనమాట. సో ఇక్కడ మేము దండం పెట్టేసుకుంటున్నాం. మీరు కూడా అంత మంచి జరగాలని కోరుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ డే కనుమ వ్లాగ్ అనమాట. ఇంట్లో పూజ చేసేసి మా ఊళ్ళో ఆచారం ప్రకారం పోలేరమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇన్ కేస్ కోడిపుంజు తీసుకున్న వాళ్ళు అక్కడ బలిచ్చి తీసుకొస్తారు ఇంటికి. సో ముందు రోజు నైట్ ఇది క్లిప్పింగ్ ఏం చేయాలంటే రైస్ అనేది కుక్ చేసి తీసి పెట్టాలి. అది నెక్స్ట్ డే
పెరుగు, ఆనియన్స్, ఈ రైస్ వితౌట్ సాల్ట్ మిక్స్ చేసి అమ్మవారికి నైవేద్యంగా తీసుకెళ్ళాలి. ఇంకా పులగం తీసుకెళ్ళొచ్చు, పాయసం కూడా తీసుకెళ్ళొచ్చు. ఇది మాత్రం కంపల్సరీ. సో ఈ కర్డ్ రైస్ అండ్ పాయసం తీసుకెళ్ళింది అమ్మ. అండ్ ఇక్కడ మేము తీసుకొచ్చిన కోడిపుంజు, నా కూతురు దాంతో ఆడుకుంటుంది. ఐ థాట్ తను భయపడుతుందేమో అనుకున్నాను, అసలు భయపడలేదు. ఓన్లీ కోడి అరిచినప్పుడు భయపడుతుంది అనమాట అక్కడ, అంతే. రిమైనింగ్ టైం ఎంజాయ్ చేస్తుంది. సో అలా ఈ కోడిపుంజును కాళ్ళు కట్టేస్తున్నారు, ఎందుకంటే అది మళ్ళీ ఎగిరిపోతే పట్టుకోవడం చాలా కష్టం. ఈ ఫెస్టివల్కి అని చెప్పేసి బిఫోర్ ఫెస్టివల్ 15 days బిఫోరే డాడీ కోడిపుంజుని పెంచుతున్నారనమాట. దానికి రోజు గింజలు వేయడము, వాటర్ పోయడం, అది ఒక డ్యూటీ. నా కూతురు కూడా డ్యూటీ చేసేది. సో ఇక్కడ కోడి ఏం చేయాలంటే కొంచెం తడిపి దానికి పసుపు, కుంకుమ అండ్ పూలు కట్టేసి ఇంకా తీసుకెళ్తారనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా పసుపు కుంకుమ పెట్టేసి పూలు కట్టేసి ఇంకా తీసుకెళ్ళడమే, అంతే. మనం వెళ్ళే టెంపుల్ దగ్గర వాటర్ ఫెసిలిటీ ఉండదు, బట్ ఆ టెంపుల్ చుట్టూ 3 ప్రదక్షిణల్లాగా చేయాలి. వాటర్ అనేది వారపోయడం అంటారు కదా, అలా చుక్క చుక్క వదులుకుంటూ. సో అందుకనే మనం ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిల్ అండ్ దెన్ ఒక చెంబులో నిండు బిందె వాటర్ సంథింగ్ ఏదో అంటారో అలా తీసుకెళ్ళాలన్నమాట. అందుకనే అమ్మ చేతిలో చెంబు చూస్తారు మీరు. ప్లేట్లో ఇంకా ప్రసాదాలు, ఒక చీర కూడా పెడతారు అమ్మవారికి. సో అవన్నీ ఇంకా క్యారీ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫోటో తీస్తానని చెప్తే ఇంకా పోజులు ఇస్తున్నారు వీళ్ళు ఇలా. ఇక్కడ అమ్మవారు ఉంటారు, పోలేరమ్మ. సో చూసారు కదా, ఇవన్నీ ఉంటాయి. గ్రామదేవత ఈమె. ఎస్పెషల్లీ సండేస్ వెళ్తారు అండ్ దెన్ ఈ సంక్రాంతికి వెళ్తారనమాట, కనుమ రోజు. సో అమ్మ ఇక్కడ దండ వేసేసి ఇంకా పసుపు కుంకుమ అన్ని పెట్టేస్తున్నారు. నెక్స్ట్ టెంకాయ కొట్టి తర్వాత కోడిపుంజు తీసుకెళ్ళాం కదా, అది బలి ఇవ్వడమే అనమాట. ఓకేనా, నా కూతురు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అటు ఇటు తిరుగుతూ అక్కడ. అండ్ పొలాల్లో మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. చాలా బాగుంటుంది వ్యూ చూడడానికి కూడా, నేచర్కి చాలా దగ్గర ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో తను ఇక్కడ కూర్చొని ఫ్లవర్ పట్టుకొని అంతా చూస్తూ ఉంది, ఎవరు ఏం చేస్తున్నారు అక్కడ అని చెప్పేసి. అండ్ అమ్మవారికి చీర కూడా తీసుకెళ్తారు వెళ్ళిన ప్రతి ఒక్కరు. చీర అలా తలపై కొద్దిసేపు వేసి పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ చీర వాళ్ళ మీద అలా వేసుకొని ఇంటికి వచ్చేస్తారనమాట, అంతే. ఇంకా అక్కడ తీసుకెళ్ళిన ప్రసాదం అందరూ పంచుకొని అక్కడ తిని దారమ్మడి కూడా అందరికి పంచుకుంటూ వస్తారు ఇంటికి.
ఆఫ్టర్ దట్ మేము లంచ్ చేసి ఇంకా పడుకున్నాము. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఇలా ఆ పార్వేట అని చెప్పాను కదా, ఆ పార్వేట వెంట కూరను వేసుకుంటూ పిల్లలు వెళ్తున్నారనమాట. అది క్యాప్చర్ చేశాను. ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఏం చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్. కీప్ స్మైలింగ్.